జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. మూడు నెలల ముందే ఏర్పాటు చేసుకొని ఈ ప్రాంత అభివృద్ధి కోసం మనం ఉపయోగించుకొని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో పనిచేస్తాం. ఆ తర్వాత దేవాలయాలు చరిత్రలో బస్తీలలో ఉన్నటువంటి దేవాలయాల ఆర్థిక సాయం అందించినటువంటి చరిత్ర కేసీఆర్ గారి ప్రభుత్వానికి దక్కిందని చెప్పి నేను ఈ సందర్భంగా చూస్తూ ఉన్నాను. మీరు చూస్తున్న 3 సంవత్సరాల నుంచి ఎవరు ఇక్కడికి వస్తున్నారు, ఏం కార్యక్రమాలు జరుగుతున్నాయో కూడా మీకు అందాలా మీరు చూస్తున్నటువంటి సందర్భం. కాబట్టి సోదరులారా మీకు అందరూ చెప్పేది ఒకటే, అమ్మవారి దైవంగా ప్రజలందరూ ఆరోగ్యంతో అష్ట ఐశ్వర్యాలతో పాపలతో సంతోషంగా ఉంటుంది. బోనాల పండుగ అనేది ఒక గొప్ప వరం. మన ఒక హైదరాబాద్ కాకుండా రాష్ట్రం దేశం ఎక్కడ చూసినా కానీ బోనాల జాతర అంగరంగ వైభవంగా జరుగుతుందంటే రాష్ట్ర పండుగగా అనౌన్స్ చేసిన తర్వాతనే మన విశిష్టత నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి ఇక్కడ ఉన్నటువంటి ఆర్గనైజర్స్ అందరికీ పూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. తప్పకుండా రాష్ట్రంలో వర్షాలు బాగా రైతాంగం సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ సంతోషంగా ఉండాలి. మరి ప్రతి ఒక్క కులం కానీ మతం కానీ అందరూ మాట్లాడకపోతే బాగా ఉండే ఐక్యతను సాధించి ఈ రోజు అనే ఒక భాషణ పోవడానికి విశ్వవ్యాప్తం చేసే మరి ఇప్పుడు గౌరవనీయులు మరి కేటీఆర్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దాని తర్వాత అమ్మవారికి గోడాలను చేసిన ఆడపిల్లలకు ఆడపిల్లకు పైన ఉన్న గౌరవనీయులు రాజు యాదవ్ గారు, ప్రభు గౌడ్ గారు, మధు యాదవ్ గారు, విజయ్ కుమార్ గారు, వెంకటేష్ గారు, రమేష్ గౌడ్ గారు, ఇంకా ఉమ్మడి దేవాలయాలు మధు యాదవ్ గారు ఈరోజు ఉదయం 3-4 గంటల నుంచే మరి ఇంట్లో తయారయ్యి బ్రహ్మాండంగా పూజపెట్టి ఇక్కడికి ఎంతో పరిశ్రమలతో తరలి వచ్చిన ఆందోళనల కార్యక్రమాలన్నీ మరొకసారి బోనాల శుభాకాంక్షలు